నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లెయిమ్లను పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణ్ని వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఈకేవైసీ, కౌశలం డాష్ బోర్డు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసు కలిగిన, 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ను అప్డేట్ చేయించాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణ్ చేతుల మీదుగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. నర్సాపురం పట్టణానికి చెందిన విశ్వేశ్వర సేవా సదన్ డాక్టర్ కంచెల్ల కాశీ విశ్వేశ్వరరావు, సిరిపుష్ప దంపతులు తయారు చేసిన వినాయకుని మట్టి విగ్రహాలను కలెక్టరేట్కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల వలన జనవరులు కలుషితమై ఎన్నో జీవరాశులు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. జిల్లా ప్రజలందరూ పర్యావరణాన్ని పరీక్షించేందుకు భక్తి శ్రద్ధలతో మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలను మాత్రమే పూజించాలని కోరారు. సోమవారం తణుకు ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో క్షుద్ర పూజలు జరిగినట్లుగా గుర్తించి విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు. కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఉంచిన దృశ్యాలు కనిపించడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో ఆకతాయిలు కళాశాలలోకి ప్రవేశించి ఇలాంటి పనులు చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే తణుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అత్యాధునిక సాంకేతికత ఆధారంగా రూపొందించిన కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించిన నేపథ్యంలో సోమవారం గణపవరం మండలంలో లబ్ధిదారులకు ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ధర్మరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం దేశంలోనే ఇదే మొదటిసారని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ బియ్యం నల్ల బజారుకు తరలించడాన్ని నివారించవచ్చునని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. హుకుంపేట సచివాలయం 1లో సోమవారం క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ బియ్యం కార్డులను లబ్ధిదారులకు శాసనసభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని, వీటిని నేటి నుంచి 37వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు తరలో ఉంటుందని, అందులో కుటుంబ పెద్ద ఫోటో, వివరాలు, ప్రభుత్వ అధికారిక చిహ్నం, క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలిపారు. డిజిటల్ రేషన్ కార్డుల వల్ల రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందే సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగిందని శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం నగరంలోని 94వ వార్డులో సుబ్బారావు నగర్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై లబ్ధిదారుని చిత్రం, రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉందని అన్నారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ సరుకుల కేటాయింపు, ఈకేవైసీ స్థితి వంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉండడం వల్ల డిజిటల్ రేషన్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నియోజకవర్గం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో తూర్పుగోదావరి జిల్లాలో 5,57,710 మంది కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోమవారం కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో ఎరువుల పంపిణీ జాబితాను పరిశీలించిన కలెక్టర్ 2 బస్తాలు ఇచ్చే చోట ఒక రైతుకి 5 బస్తాలు ఎందుకు ఇచ్చారని, ఏ ఆధారంపై ఇంత మోతాదు కేటాయించారని ప్రశ్నించారు. సిబ్బంది సమాధానంగా కొంతమంది రైతులు అదనంగా కోరుతున్నారని చెప్పగా కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని అన్నారు.
రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలాగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజా శ్రీనివాస్ గారు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిడదవోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందువల్లంటే మన నిడదవోలు నియోజకవర్గంలో రేషన్ కార్డులు 81,749 ఉంటే ఇందులో దాదాపుగా 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి 3 మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ కార్డుల పంపిణీలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు మన నియోజకవర్గానికి కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం. మీరు చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రోజుల్లో లేదు. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి బియ్యం విషయంలో కానీ పంచదార విషయంలో కానీ ఇతరత్ర రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇవాళ మనం ప్రారంభించినటువంటి దీపం పథకం లాంటి పథకాలను ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు 2019 నుంచి 24 వరకు చూసాం. 2024లో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి దయచేసి మీరు గమనించండి. ఈ రేషన్ సరుకులు ఇవ్వడం అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద ఆహార భద్రతా చట్టం కింద ఉన్నటువంటి చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయాలని, పరిహారం పెంచి ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. PGRSలో జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వికి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారుల బృందం పర్యటన చేసి రైతుల సమస్యలపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపటిలోగా గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంతాల్లో అధికారులు పర్యటన చేసేలాగా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రు బలాన్ని పెంచుతుంది. చాణక్యుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.